హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా రిలాక్స్డ్‌గా నిద్రలేచి, మార్నింగ్ సూర్యోదయాన్ని చూసి, వేడివేడిగా టీ తాగి చాలా కాలమైంది. దానికి రీజన్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మిద్ది పైకెళ్ళి మార్నింగ్ వైబ్స్‌ని ఎంజాయ్ చేద్దాం. హే! చెప్పడం మర్చిపోయాను. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ కసల వెంకటరమణ. కాసేపలా రిలాక్స్డ్‌గా కూర్చొని మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఇదే మా వీధి. ఇవాళ వీకెండ్ అవ్వడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఈ టమాటా మొక్కలు మిద్దిపై నాటాం. వీటికి ఎర్రమట్టి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇంత బాగా కాస్తుందని మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలా. గార్డెనింగ్ చాలా ప్రశాంతతనిస్తది. మీరు కూడా ట్రై చేయండి. జీవితం చాలా చిన్న సోదర. మహా అంటే 60 సమ్మర్ సీజన్‌లో మాత్రమే చూడగలం. ప్రకృతికి చాలా దగ్గరగా ఉండండి. అది కాస్త మనశ్శాంతినిస్తుంది. టమాటాస్. మీకొక చిన్న కథ చెప్తా. ఓ ఇద్దరు అన్నదమ్ములు చాలా పేదరికంలో పుట్టారు. వాళ్ళ నాన్న నానా కష్టాలు పడి వాళ్ళని బాగా చదివారు. వాళ్ళ ఆ కష్టాన్ని తెలుసుకుని బాగా చదివి మంచి జాబులు చేస్తూ సిటీలో సెటిల్ అయ్యారు. వాళ్ళ అమ్మా నాన్నల జ్ఞాపకార్థం ఊర్లో ఇల్లు కట్టాలనుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, మా మేనమామలే. ఊర్లో ఇల్లు కట్టారు. ఆ గృహప్రవేశానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. మా అమ్మమ్మోళ్ళ ఊరికి తిరుత్తూరు నుంచి వెల్లూరు రూట్లో వెళ్ళాలి. తిరుత్తూరు నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇవాళ గురువారం. ఇదేదో ఊర్లో రోడ్డుకి అటువైపు ఇటువైపు లోకల్స్ అంతా నడిపించేస్తున్నారు. బాగా ట్రాఫిక్ అయింది. మా ఊర్లో అయితే ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది. బయట మార్కెట్తో పోల్చుకుంటే రేట్లు చాలా తక్కువ ఉంటాయి. రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. కూరగాయలు తాజాగా ఉంటాయి. ఇదే మా అవ్వల్లూరు. కేజీ కండ్రిగా, తిరుత్తూరు తాలూకా, తమిళనాడు. కేజీ కండ్రిగా అంటే కంచిరాజు గురవరాజు కండ్రిగా. ఒకప్పుడు రాజులు ఉండేటోళ్ళేమో, ఇప్పుడైతే ఎవరూ లేరు. నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్తాను అంటే అది మా అమ్మమ్మోళ్ళ ఊరు మాత్రమే. ఊరు మారింది, మనుషులు మారారు, మన పరిస్థితులు మారాయి, కానీ జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోయాయి. మా అవ్వ తాత చనిపోయి చాలా కాలమైంది. వాటితో పాటు ఉన్న ఇల్లు కూడా పాడుబడిపోయింది. మా అవ్వ తాతలకి మొత్తం 5గురు సంతానం, 3 కూతుర్లు, 2 కొడుకులు. అమ్మా నాన్న జ్ఞాపకార్థం ఈ ఇల్లు కట్టిస్తున్నారు. నాకిక్కడ బాగా నచ్చింది ఇంటి చుట్టూ ముగ్గులు, కూర్చోవడానికి తిన్నె. ఏ టిపికల్ విలేజ్ స్టైల్ హౌస్. వీళ్ళిద్దరే మా అమ్మమ్మ, మా తాత. ఇప్పటికి కూడా ఈ ఫోటోలు చూస్తుంటే వాళ్ళు బ్రతుకున్నట్టే అనిపిస్తుంది. అంటే నేను ఉండాలి కదా వీడియోలో. ఇంటికి వచ్చి రాగానే బంధువులతో ముచ్చట్లు పెట్టా. అమ్మ, అమ్మమ్మలు కలిసి మాకైతే టీ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు టీ ప్రిపేర్ చేసే లోపు హౌస్నైతే ఒక విజిట్ వేసేస్తాం. ఇది సందు అన్నదమ్ముల ఇంటిని కలుపుతుంది. అలా లోపలికి వచ్చామంటే ఆ సందు దగ్గర నుంచి ఇంకొక మెయిన్ ద్వారం ఉంటుంది. ఇక్కడొక చిన్న హాల్, అలాగే హాలు పక్కనే ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్. అలా ఇంకో సైడ్ వెళ్ళిపోయామంటే ఇది కిచెన్. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ పెట్టేశారు. ఇల్లు సింపుల్గా విలేజ్ స్టైల్లో చాలా బాగుంది. వెంటిలేషన్ అయితే అదిరిపోయింది. నేను ఇంటిని చూసి వచ్చేలోపు అయ్యరు అయితే వచ్చేశారు. అల్లుడు మేనల్లుడు కలిసి ఇంటికి తోరణాలు కట్టేస్తున్నారు.
ఇలా ఓ ఫంక్షన్ అంటే ఆడవాళ్ళందరూ కలిసి ఇంటి ముందు ముగ్గులేయడం విలేజ్లలోనే చూడగలం. ఈ కాలంలో కూడా ఇలాంటి ఒక ట్రెడిషన్ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటి గుమ్మం రైట్ సైడ్లో ఇలా బుద్ధుడి విగ్రహం పెట్టించారు. పక్కనే ఓ పూల తోట, అదిరిపోలే. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఓ ఫీల్ వస్తుంది. ఇక్కడ ఇంతమంది ఇన్ని పనులతో బిజీగా ఉంటే బావా బామ్మర్దులు మాత్రం బుద్ధుడి విగ్రహం పైన పెద్ద పరిశోధనలే చేస్తున్నారు. ఆ మెటీరియల్ ఏంటి, మెటీరియల్ క్వాలిటీ ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చాం, ఎలా తెచ్చాం అని తెగ సీరియస్గా చర్చించేసుకుంటున్నారు. మార్నింగ్ నుంచి పనులన్నీ చేసి ఆడవాళ్ళు అలసిపోయి ఇప్పుడే ఉప్పర్ మీటింగ్ పెట్టారు. ఇప్పుడే మీటింగ్ పెట్టారు. ఇప్పుడు కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర టీ కానీ కాఫీ కానీ అడిగామనుకోండి, మనల్ని చపాతీ పిసికినట్టు పిసికేస్తారు. అందులోలా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటే నేనైతే మిద్దిపైకి వచ్చాను. జస్ట్ దీన్ని ఒక వ్యూ క్యాప్చర్ చేయాలనిపించింది. మా ఊరు కదండి. అప్పుడప్పుడే ఉదయించిన సూర్యుడు మాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది. కింద పూజకి కావాల్సిన పనులు జరుగుతుంటే పైనేమో బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నారు ప్యారలల్గా. అందరూ కలిసి గుడి దగ్గరకు బయలుదేరారు. ఇంట్లో నుంచి ఏదైనా దేవుడి పటం, పూలు, పండ్లు అన్నీ గుడి దగ్గరికి ఎత్తుకెళ్తారు. స్వామివారికి సమర్పించి ఆశీర్వాదం తీసుకుని అక్కడ దీపం వెలిగించుకుని ఆ దీపాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారనమాట. ఎప్పుడైతే ఆ దీపం ఇంట్లో తెచ్చిపెడతామో అఫిషియల్గా మనకు గృహప్రవేశం అయిపోయినట్టే, స్వామి అనుగ్రహం కలిగినట్టే. రాయలసీమ, చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఆనవాయితీ ఇప్పటికీ ఫాలో అవుతుంటారు. మీరు కూడా ఫాలో అవుతుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ దారి ఊరికి వెనక పక్కుంటుంది. నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఊరికి మా నాన్నతో పాటు వచ్చేటప్పుడు మా తాత ఈ నల్ల బండపైనే కూర్చుండేటోడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఈ బండను చూడగానే నాకైతే ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. కాలం చాలా చిన్నది, జీవితం చాలా పెద్దది. జీవితాన్ని తెలుసుకునే లోపే కాలం కరిగిపోతుంది. అరే, గోమాత కూడా వచ్చేసింది. దేవుడితో పాటు ఆవును కూడా మొక్కుతారు, అది ఆనవాయితీ. మొదటిసారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆవుని మొట్టమొదటిగా ఇంటి గుమ్మం దాకా తీసుకెళ్తారు. ఆ తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి. మన సాంప్రదాయం ప్రకారం గడపపై పెట్టిన ఆ బియ్యాన్ని కుడికాలితో లోపలికి తోసి కుడికాలు ఫస్ట్ లోపలికి పెట్టాలి. ఇప్పుడు మనం గృహప్రవేశం చేసేసినట్టు. గృహప్రవేశం అయిపోయింది. ఇంకా సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయ్యేలోపు మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి తొందరగా కిందకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ కడుపులో ఎలకలు పెరుగుతున్నాయి. ఓవైపు పూజా కార్యక్రమాలు జరుగుతుంటే పిల్లలు ఆటల్లో మునిగిపోయారు. ఆరోగ్యం దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమః. మా మొత్తం మీద సాధించేశారు ఇవాళ. దట్స్ ఇట్.
పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. అందరూ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. చాలా కాలం తర్వాత ఓ మంచి ఫంక్షన్కి అటెండ్ అయ్యా. బంధువులు, తెలిసిన వారు, తెలియని వారితో అందరితో ముచ్చట్లు పెట్టా. ఇలాంటి ఫంక్షన్స్ మళ్ళీ మళ్ళీ ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ప్రసాదాలు తీసేసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటా. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫల స్వీకరణ అర్థం యథాశక్తి మయా కృత